మనము గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా పూజనో లేక వ్రతమో చేసుకుంటున్నప్పుడు కానీ పరమాత్ముడిని ఏ విధమైనటువంటి కోరికలు కోరాలి? ఈ దేహము కోరికల పుట్ట కాబట్టి నాలో కోరికలు అనేవి కలుగకుండా ఉండాలని కోరాలి. డిజైర్ నథింగ్ ఎక్సెప్ట్ డిజైర్లెస్నెస్. నా ఆఖరి శ్వాస వరకు కూడా నాలో నిరంతరము ఓ పరమాత్మ నీ నామస్మరణమనే యజ్ఞం కొనసాగుతూనే ఉండాలని కోరాలి. ఇతరులకు నేను సమస్య కాకుండా వీలైతే వారి సమస్యలకు పరిష్కారం అవ్వాలని కోరాలి. పరమాత్మ నిన్ను తెలుసుకునేటువంటి సుజ్ఞానము నాలో దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలని కోరాలి. నీ మాయలో నన్ను పడనీయకుండా చూడమని కోరాలి. ఈ దేహము అశాశ్వతమైనది కాబట్టి దీనిపై వ్యామోహం కలగకుండా ఉండడాన్ని కోరాలి. పాపభూయిష్టమైన కర్మలతో కూడిన ఈ దేహాన్ని వీలైనంత త్వరగా చాలింపజేయమని కోరాలి. ఎటువంటి రోగాలకు బాధలకు గురి కాకుండా మంచాన పడకుండా జీవుడు ప్రశాంతంగా ఈ శరీరాన్ని వదలాలి కాబట్టి సునాయాస మరణాన్ని కోరాలి. ఈ విధంగా తత్వజ్ఞానము, జన్మరాహిత్యము మొదలగునవి ముఖ్యంగా మనము జయించవలసినది మోక్షాన్ని. నిజానికి మనము ఇటువంటివి పరమాత్ముడిని కోరవలసినవి.